శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం మార్చి నెలలో వృశ్చిక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు కుజుని యొక్క గమనం మీద ఆధారపడి ఉంటాయి. సో అలాగే ఈ రాశికి అత్యంత ఆప్తుడు మిత్రుడు అయినటువంటి సూర్య భగవానుడి యొక్క గమ్యం మీద ఆధారపడి ఉంటాయి. ఈ రెండు గ్రహాలు జాతకంలో గోచారీత్యా ఎంత బలంగా ఉంటే జాతకుడు ఆ నెలలో ఆ సమయంలో తన యొక్క కార్యక్రమాలు అంత సమర్థవంతంగా నిర్వహించుకుంటూ ఉంటాడు. ఒక విధంగా ఈ వృశ్చిక రాశి జాతకులు జీవితంలో రాణించాలంటే ఖచ్చితంగా వారి యొక్క జన్మ జాతకంలో రవి బలంగా ఉండాలి. ఎందుకంటే ఈ రాశి చక్రం ప్రకారం నవగ్రహాలలో సూర్య భగవానుడు రాజు, కుజుడు సైన్యాధ్యక్షుడు. రాజు బలంగా ఉంటేనే సైన్యాధ్యక్షుడు కూడా బలంగా ఉండగలుగుతాడు. మరి రాజు బలహీనంగా ఉంటే సైన్యాధ్యక్షుడు నో పవర్. ఆ కారణం వల్ల ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి రవి బలంగా ఉండాలి. అలాగే కుజుడు కూడా మరి తన యొక్క బలాన్ని బట్టి జాతకుడి యొక్క ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అందుకనే ఎక్కువ 99% ఈ వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నంలో జన్మించిన వారు పోలీస్ డిపార్ట్మెంటు, దేశ రక్షణ అంటే యూనిఫారం వేసుకుని ఎవరైతే విధులు నిర్వహిస్తారో వాళ్ళు ఖచ్చితంగా దేశానికి ఎంతో కొంత సేవ చేస్తున్నట్టు వారు అవుతారు. సో ఆ కారణం వల్ల 100% ఇదే రాశిలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే గూఢచారులు, మరి రాజకీయ నాయకులు, మరి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, అలాగే టెక్నికల్ రంగంలో ఉన్నవాళ్ళు. సో అటువంటి వారికి మరి ఈ కుజుడు ఈ నెల మనకి మార్చి 15వ తారీఖు వరకు కూడా మీకు మకర రాశిలో అత్యంత బలవంతుడే ఉన్నాడు. అంటే 3వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల జాతకుడు ధైర్య సాహసాలతో ఎటువంటి పనినైనా సమర్థవంతంగా సాధించగలిగే ప్రయత్నం చేస్తాడు. అలాగే తను అనుకున్నదే మొదలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏ పని కూడా ఆలస్యం చేయరు. వాళ్ళు ఆలస్యం చేస్తే ఇంకా పని జరగనట్టే అనుకుందాం. ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు, ఇమీడియట్గా కంప్లీట్ చేస్తారు. సో ఆ కారణం వల్ల 15 వరకు అనుకూలంగా మరి చేపట్టిన ప్రతి కార్యక్రమం ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పదవిలో ఉన్నత పదవి, ప్రమోషన్ లాంటివి రావడం, అలాగే వాళ్ళు ఆశించినటువంటి రాజకీయ పదవి కూడా పొందే అవకాశం ఉన్నది. ఇక మనకి మార్చి 15 తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి శనితో కలియడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా శత్రువులపై విజయం సాధించే ప్రయత్నంలో ఖచ్చితంగా, ఎందుకంటే కుజుడు శని దశమ స్థానంలో సంచరిస్తూ 10వ దృష్టితో తన 10వ భావాన్ని చూస్తూ ఉంటాం. అంటే మనకి వృత్తి సంబంధించిన విషయంలో ఖచ్చితమైనటువంటి పోటీ ఏర్పడడం జరుగుతుంటున్నాం. అయితే శని అలాగే కుజుడు మరి ఇద్దరికి పోటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా కుజుడు గెలవడం జరుగుతుంటాం. అంటే కుజుడు అలాగే సైన్యాధ్యక్షుడు. దానికి మనం సూక్ష్మంగా రాశి చక్రాల్లో గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు కుజుడి యొక్క మూల త్రికోణ రాశి అయినటువంటి మేషరాశిలో శని నీచ పొందుతాడు. అది కుజుని స్వక్షేత్రం. అంటే అక్కడ ఖచ్చితంగా కుజుడి యొక్క రాశిలో శని తగ్గవలసి వచ్చింది. సో అది పక్కన పెడితే మకర రాశి అయినటువంటి శని స్వక్షేత్రంలో కుజుడు ఉచ్చ పొందుతుంటాడు. అక్కడ శని తగ్గవలసి వచ్చింది. మొత్తం మీద ఖచ్చితంగా ఈ ప్రయత్నంలో 4వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ పోటీల్లో కానీ, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో కానీ, రాజకీయ పదవిలో కానీ, స్థిరాస్తులు సంబంధించిన విషయాల్లో కానీ
ఆస్తుల పంపకాల విషయంలో కానీ 100% జాతకుడు విజయాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో మొత్తం మీద కుజుడు ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా అత్యంత అనుకూలంగా ఉండడం జరిగింది. ఇక ముఖ్యంగా ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 2, 6, 10 స్థానాలు అర్ధ త్రికోణాలు. ఇవి పూర్తిగా జాతకుడి కుటుంబ విషయాలు, ఆర్థిక సంబంధించిన విషయాలు, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అటువంటి గురువు 6వ స్థానంలో ఉండడంలో జాతకుని యొక్క వృత్తి ఉపాధి అవకాశాలు అనుకూలంగా ఉండడం, కష్టానికి తగిన ప్రతిఫలం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నెల మార్చి నెల 16వ తారీఖున గురువు భరణి నక్షత్రంలో సంచరిస్తూ 3వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ 3వ పాదం అన్నది మరి పుష్కర నవాంశ అవుతుంది. ఈ పుష్కర నవాంశలో ఈ శుభగ్రహమైన గురువు వచ్చిన సమయంలో వివాహాలు జరగవలసి ఉన్న, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించిన 100% ఈ రాశి వారికి అది కలకాలం నిలిచే అవకాశం ఉంటుంది. పైపెచ్చు ఈ మార్చి 16 తర్వాత ఈ నవాంశలో ఈ గురుగ్రహం మీనరాశిలో సంచరించడం వల్ల 12వ భావం అవుతుంది మరి మన వృశ్చిక రాశి వారికి. ఈ కారణం వల్ల జాతకుడు ఉన్నత విద్య అవకాశాలు పెరుగుతాయి. సంతానం కొరకు, అంటే సంతానం కొరకే కాకుండా ఏదో ఒక శుభకార్యం కొరకు, అది కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏదో ఒక శుభకార్యం జాతకుడు ఈ నెల 16వ తారీఖు తర్వాత మరి ఆ శుభకార్యం నిర్వహించవలసి ఉంటుంది. లేని పక్షంలో ఏదైనా ఒక యజ్ఞమో, ఒక హోమమో, ఒక పూజా కార్యక్రమమో, ఒక సత్యనారాయణ వ్రతమో, 10 మందికి మరి ఆతిథ్యం అవ్వడం లాంటి ఏదో ఒక శుభకార్యం చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే జాతకుడికి ధన విషయంలో కూడా సమయానికి ఏదో విధంగా ధన సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. సో ఏదైనా మరి జాతకుడికి గురుగ్రహ అనుకూలత, అలాగే కుజుని యొక్క బలం కంప్లీట్గా ఈ వారం అనుకూలంగా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా మార్చి 14 తర్వాత ఈ వృశ్చిక రాశి వారికి 10వ భావాధిపతి ఉద్యోగ కారకుడైనటువంటి రవిగ్రహం 5వ స్థానంలో ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి రాహుతో కలియడం అన్నది జాతకుడికి ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. ఉద్యోగంలో ఏదో రిమార్క్ రావడం కానీ, ఏదో ఒక అవినీతి ఆరోపణ రావడం కానీ, ఒక నింద రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఆ కారణం వల్ల జాతకుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోవడం కానీ, తాత్కాలికంగా కొంత ఇబ్బంది వచ్చి దాన్ని విరామం ప్రకటించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో అలాగే సంతాన విషయాల్లో జాగ్రత్త తీసుకోవలసి ఉంటుంది. సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కానీ, వాళ్ళ నడవడిక ప్రవర్తన విషయంలో కానీ కొంత మీకు కష్టాన్ని కలిగించే వార్తలు లాంటివి కూడా వినే అవకాశం ఉంది. ఒక విధంగా ఈ దోషం మీకు జన్మజాతకంలో కూడా ఉంటే, అంటే రవి రావు కలిసి ఉంటే అది ఒక విధంగా గ్రహణ యోగం, అంటే ఒక విధంగా జాతకుడికి నేమ్ అండ్ ఫేమ్కి ఇబ్బంది కలగడం, పరువు ప్రతిష్టలకు ఇబ్బంది కలగడం, సంతాన విషయంలో ఇబ్బంది కలగడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరిగా మరి ఈ జాతకులు మార్చి 15 తర్వాత ఈ దోష పరిహారార్థమై సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోవడం కానీ, అంతకన్నా సులువైన మార్గం మీకు ఈజీగా మరి మార్చి 8వ తారీఖున వచ్చినటువంటి మహాశివరాత్రి రోజు విధి విధానంగా శివుణ్ణి పూజించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలు తొలగి జాతకుడు సుఖ సంతోషాలతో ఉంటాడని ఆశిస్తూ స్వస్తి.